దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ధ్యాన వాక్యం మొదటి సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించున ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవుని బిడ్డలారా, ఈ యొక్క మాటను మీరు అర్థం చేసుకున్నట్లయితే, దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాటను మనం ఎప్పుడైతే నెరవేరుస్తామో దానివలన మన జీవితంలో ఎన్నో ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇజ్రాయేలీలకి అమాలేకులు శత్రువులుగా ఉన్నటువంటి పరిస్థితుల్లో దేవుడు అమాలేకులకి విరోధముగా ఇజ్రాయేలుని పంపించి ఆ సౌలు రాజు వారిని హతము చేయమని సౌలు రాజును పంపిస్తాడు. అయితే సౌలు రాజు ఏం చేస్తాడంటే అన్నీ బాగుగా చేసి హతం చేసి కొన్ని మనుషులను మాత్రం హతం చేశాడు. జంతువులను కూడా కొన్ని ఆయన హతం చేశాడు, వాటిని వధించాడు. అలాగే కొన్ని అమాలేకుల యొక్క జంతువులు లేక శ్రేష్టమైనటువంటి ఎద్దులు, ఆవులు ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ దేశానికి తీసుకొచ్చాడు. ఇజ్రాయెల్ దేశానికి ఎందుకు తీసుకొచ్చాడంటే అవి చాలా అందంగా కనిపించాయి ఈ ఇజ్రాయేలీల వారికి, అలాగే సౌలు రాజుకి. వాటిలో కొన్ని శ్రేష్టమైన వాటిని తీసుకొని వచ్చి యెహోవాకి బలిపీఠం కట్టి ఆ శ్రేష్టమైన వాటిలో కొన్నిటిని బలి అర్పించటకు సిద్ధపడ్డారు. దేవుని బిడ్డలారా, ఇది చాలా ముఖ్యమైనటువంటి మాట. అప్పుడు యెహోవా దేవుడు ఆయన సమూయేలుకు ప్రత్యక్షమై ఆయన 18వ వచనం, 16వ వచనం, 17వ వచనంలో ఆ సమూయేలుతో దేవుడు మాట్లాడిన మాటలన్నీ సౌలు రాజుకి చెప్తాడు. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 16, 17, 18 వచనాలు చెప్తాడు. ఎందుకంటే దేవుడు చెప్పినటువంటివి ఆజ్ఞలు. రెండోదిగా ఆయన ఆజ్ఞ కంటే కూడా ముఖ్యంగా బలు అర్పించేదానికి ఇష్టపడ్డాడు సౌలు రాజు. అయితే దేవుడు ఏం చెప్పాడు? నువ్వు వధించి నువ్వు తిరిగి వచ్చేయి. అయితే ఈ వధించడమే కాకుండా వాటిలో కొన్ని వధించకుండా వాటిని తీసుకొని వచ్చి దేశంలో మళ్ళా బలి అర్పించేదానికి సిద్ధపడ్డాడు. ఇది యెహోవా దేవుడు సమూయేలుకి చెప్పినప్పుడు సమూయేలు మరలా సౌలు రాజుతో మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మన జీవితంలో కూడా బలు అర్పించుట కంటే ఆజ్ఞ గైకొనుటయు పొట్టేళ్లకు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. కాబట్టి దేవుని మాట మనం వినడం ఎప్పుడైతే నేర్చుకుంటామో, దేవుని పరిశుద్ధమైనటువంటి మాటలు ఎప్పుడైతే అర్థం చేసుకొని మనం బ్రతుకుతామో, ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వాడని కొత్త నిబంధన గ్రంథంలో మనకు కనబడుతుంది. అంత మాత్రమే కాదు, దేవుని బిడ్డలారా, మన జీవితంలో ఆ మాట అనేది దేవుని మాట, వాక్యమే. ఆ వాక్యంలో ఏదైతే మనం చేయకూడదని దేవుడు చెప్తాడో వాటిని మనం చేయకుండా ఉండడమే ఆజ్ఞని గైకొనడం. ఆజ్ఞ శిరసావహించి మనం ఎప్పుడైతే మన జీవితంలో దేవుని ముందు కనబడతామో ఖచ్చితంగా దేవుని ఆశీర్వాదాలు మన జీవితంలో కొనసాగడం ప్రారంభమవుతాయి. అనేక మందికి నువ్వు కూడా ఆశీర్వాదకరంగా మారిపోతావు. సౌలు రాజు జీవితంలో ఎందుకు తన ఆ రాజరికం పోగొట్టుకున్నాడు?
దేవుడే కదా నువ్వు నీ దృష్టికి అల్పుడుగా ఉన్నప్పుడు ఇజ్రాయేలుల గోత్రములకు శిరస్సు అయితివి. యెహోవా నిన్ను ఇజ్రాయేలుల మీద రాజుగా అభిషేకించను. మరియు యెహోవా నిన్ను సాగనంపి నీవు పోయి పాపాత్ములైన అమాలేకులను నిర్మూలము చేయము. వారు లయమగ వరకు వారితో యుద్ధము చేయమని సెలవీయగా నీవు ఎందుచేత యెహోవా మాట వినక దోపుడు సొమ్ము మీద ఎగబడి ఆయన దృష్టికి కీడు చేసితివని చెప్తున్నాడు. అంటే దేవుని దృష్టిలో ఆయన కీడు చేసితివని ఆ మాట ఎంత మాట ఘోరమైన మాట చూడండి. అంటే దేవునికి కీడు చేసినట్టు, అంటే ఆ మాట వినకుండా పోవడం దేవునికి కీడు చేసినట్లుగా మనకు ఈ మాటల్లో మనకు కనబడుతుంది. 19వ వచనం, మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 19వ వచనంలో ఆ మాట మనకు కనబడుతుంది. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నామంటే, ఒక క్రైస్తవుడు ఏ విధంగా జీవించాలి, ఒక ఆధ్యాత్మికమైనటువంటి వ్యక్తి బలి అర్పించేదానికంటే కూడా నీ నోటితో స్తుతులు స్తోత్రాలు అర్పించడం చాలా మంచిది. అయితే వాటన్నిటికంటే కూడా దేవుని మాట వినడం చాలా శ్రేష్టం. ప్రసంగి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం, నీవు దేవుని మందిరమునకు పోవునప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునము. బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము. ఇది చాలా మంచిది. అంటే దేవుడు ఏం మాట్లాడతాడు, దేవుడు ఏం చేయబోతున్నాడు, దేవుడు నా జీవితంలో ఏమి జరిగించబోతున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాల్లో కూడా బలి అర్పణయు నువ్వు కోరలేదు కానీ నాకొక శరీరము అమర్చితివి. పూర్ణ హోమములను పాప పరిహారార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టులో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. అంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు దేనికి వచ్చాడంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చేదానికి వచ్చాడు. ఆయన చిత్తాన్ని నెరవేర్చిన దాకా ఏంటి ఆయన చిత్తం? ఆయనే బలి పశువుగా మారిపోవడం. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, అమాలేకులని పరిపూర్ణంగా లయము చేయలేదు. వాటిలో కొన్ని శ్రేష్టమైనటువంటి ఆవులను తీసుకొని వచ్చి జంతువులను తీసుకొచ్చి సమూయేలు ముందు చెప్తున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని మాట ఎంత స్పష్టమైనదో అందుకే దేవుడు సమూయేలుకి చెప్తున్నాడు, నువ్వు యెష్షయి ఇంటికి వెళ్ళి నాకు ఇష్టమైనటువంటి వ్యక్తి, నేను ఎవరి గురించి చెప్తానో వారి గురించి నువ్వు కొమ్ములో తైలం పోసుకొని వారిని అభిషేకించి ఇజ్రాయేలులకు రాజుగా, సౌలు రాజుకి మారుగా నేను ఇంకొక రాజుని నేను ఏర్పరచుకుంటున్నాను అని చెప్తున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది నిజంగా ఈరోజు నీ జీవితంలో, నా జీవితంలో, మనందరి జీవితాల్లో కూడా మనం ఏ విధముగా దేవునికి ఇష్టమైన రీతిలో ఉంటే మన వ్యక్తిగత జీవితమే కాదు, నీ ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు దేవుడు చేయుటకు ఈరోజు ఒక మాట వినడం, ఈ నా మాట విని వాటి చొప్పున చేయవాడు బండ మీద కట్టబడిన ఇల్లు వంటి వాడుగా ఉంటాడు. అలాంటి స్థితిని దేవుడు నీకు అనుగ్రహించుటకు ఈరోజు దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. దేవా, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా గొప్ప తండ్రి, కూడి వచ్చినటువంటి బిడ్డలను, ఈ వాక్యము చూస్తున్నటువంటి బిడ్డలను, వింటున్నటువంటి బిడ్డలను మీరు దీవించండి, ఆస్వాదించండి. ఎవరైతే నీ మాట విని వాటి చొప్పున జరిగిస్తారో వారికి దీర్ఘాయుష్షు ఉంటుంది, ఆశీర్వాదాలు ఉంటాయి. నీ యొక్క ఆశీర్వాదాలే కాదు, వారి లోకంలో నాయన సకల ఆశీర్వాదములకు కారణభూతులు అవుతారు తండ్రి. నాయన నీవు నియమించినటువంటి మనుషులు అవుతారు, నీవు ఏర్పరచుకునేటువంటి మనుషులు అవుతారు తండ్రి. కాబట్టి అలాంటి దీవెనలు నాకు మీరు దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.